హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ స్టఫ్ ఛానల్. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ ఏంటంటే పుదీనాతో చికెన్ పలావ్. ఎలా చేసుకోవాలంటే ప్యాన్ పెట్టుకోవాలి, బిర్యానీ ప్యాన్. తర్వాత ఆయిల్ వేసుకోవాలి, సరిపడా ఆయిల్. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని, టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాంతోపాటు దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, అంటే బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసుకొని కలపాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుందాం, లైట్ ఆరెంజ్ ఫ్లేవర్ వచ్చే వరకు. ఇప్పుడే మనం కట్ చేసుకున్న టమాటోస్ అండ్ పుదీనా వేసుకొని లైట్గా మిక్సీ చేసుకుందాం పేస్ట్ కోసం. షేక్ వెల్ బిఫోర్ యూజ్. ఆ పేస్ట్ మనం ఆనియన్స్లో వేసుకొని తగినంత పసుపు అండ్ తగినంత ఉప్పు వేసుకుందాం. కొంచెం అల్లం వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం వద్దు, తగినంత. మన పేస్ట్కి సరిపడా అల్లం. ఇప్పుడు మన గరం మసాలా వేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం. నెక్స్ట్ బిర్యానీ మసాలా ఎందుకంటే లైట్గా మనకు కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వచ్చేటట్టు గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు నార్మల్గా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించిన జాపత్రి పువ్వు అండ్ బగారాకు అండ్ కొన్ని స్పైసెస్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మసాలా రెడీ అయిపోతుంది. మసాలా మొత్తం వేసే ఘాట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం వేద్దాం. కొంచెం వేసుకొని కలుపుదాం. ఇప్పుడు మనం కారం అంటే సరిపడం, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ కారం కారం అయిపోతుంది. మళ్ళీ కలిపేద్దాం. ఇప్పుడు మనం తెచ్చుకున్న చికెన్ వేద్దాం. చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుదాం. చూస్తూనే ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామనే ఉన్నారు మా వాళ్ళంతా. బాగా కలుపుకున్నాక వాటర్ వేసుకుందాం. అంటే ఎసరు కోసం ఇప్పుడు మనం ఎంతైతే బియ్యం పోసుకుంటామో దానికి సరిపడా ఎసరు కోసం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుదాం. లైట్గా వాటర్ని మరగనివ్వాలి. స్పైస్ కోసం కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అండ్ అనదర్ బిర్యానీ స్పైస్ కూడా వేద్దాం. లైట్గా మరగనిచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేద్దాం. ఇప్పుడు మన మొత్తం మరిగిపోయాయి. ఇప్పుడు మనం వేయాలనుకున్న రైస్ వేసేద్దాం. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ముద్ద ఉండొద్దు. ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం ఒక 30 minutes. హలో ఫ్రెండ్స్, అయిపోయింది. హలో ఫ్రెండ్స్, బ్యాచిలర్ పుదీనా పలావ్ అయిపోయింది.